ఫ్రెషర్స్కి అసలు కాల్స్ అనే ఉందా? ఫ్రెషర్స్కి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయా? సో అసలు జనరల్గా చాలామంది ఏ కోర్స్ నేర్చుకోవాలి ఏంటి అనేది జనరల్గా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెషర్స్ అంటే 20 ఎప్పటి వరకు అనేది కన్సిడర్ చేస్తారనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్గా ఎంఎన్సీ కంపెనీస్ అయితే 3 years వరకు ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తాయి. అంటే 2024, 23, 22 వాళ్ళు మాత్రమే ఫ్రెషర్స్. మరి అంతకు మించి అయితే మనకు జాబ్స్ రావా అంటే కొన్ని కంపెనీస్ 2020 వరకు కూడా ఫ్రెషర్గా కన్సిడర్ చేసి తీసుకుంటాయి. అండ్ అప్పటికి కూడా కష్టం అంటే దానికి ముందు వాళ్ళు కూడా 19, 18 వాళ్ళు ఉన్నారంటే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్గా కాల్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. అండ్ తక్కువ ప్యాకేజా ఎక్కువ ప్యాకేజా అని మనం ఆలోచించొద్దు. అండ్ మనం ఇనిషియల్గా మనం టెక్నికల్ నాలెడ్జ్ గురించి చూడాలి. అండ్ దెన్ టెక్నికల్ నాలెడ్జ్ గురించి మనం చూడాలి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి మనము ఫ్రెషర్కి అవకాశాలు అసలు ఉన్నాయా, ఏ కోర్స్ నేర్చుకోవాలంటే జనరల్గా ఏంటి అంటే ఫ్రెషర్స్ ఎక్కువగా ఏఐ బేస్డ్ అండ్ ఒకవేళ టెస్టింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు. లైక్ జావా ఫుల్ స్టాక్, రియాక్ట్ జేఎస్, మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్ నేర్చుకోవచ్చు. అండ్ డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చు. డెవాప్స్లో కూడా డెవాప్స్ విత్ ఏఐ ఉంది. డెవాప్స్ విత్ ఏఐ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డెవాప్స్ విత్ ఏఐ నేర్చుకోవచ్చు. ఇంకా కూడా చాలా కోర్సెస్ మనము నేర్చుకోవచ్చు, జాబ్ తెచ్చుకోవచ్చు. కానీ దీంతో పాటు మనం ముఖ్యంగా ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ కూడా మనం నేర్చుకొని జాబ్ తెచ్చుకునే దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కోర్స్ ఒకటే కాదు, ఫ్రెషర్స్ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఓకే, టెక్నికల్ ఇంటర్న్షిప్ అయినా పర్వాలేదు, అన్పెయిడ్ అయినా పర్వాలేదు, అన్పెయిడ్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, ఏటీఎస్ బేస్డ్ రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. దీంతో పాటు లింక్డ్ఇన్ నెట్వర్క్ని మీరు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆన్ ద day 1 ఆఫ్ ది జాయినింగ్ ఇన్ ద కోర్స్. ఓకే, మీరు కోర్సు ఎక్కడ తీసుకున్నా కానీ ఇవి ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మరో 2 నెలలు మాత్రమే 2024లో మిగిలి ఉన్న లాస్ట్ 2 months ఇవి. ఓకే, అక్టోబర్, నవంబర్ తర్వాత మళ్ళీ 2025 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు హోల్ డిఫరెంట్ స్టోరీ. అండ్ అగైన్ యూ విల్ కన్సిడర్ యాస్ ఒక సంవత్సరం మీకు గ్యాప్ అనేది పెరుగుతుంది. సో మేక్ షూర్ మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. ఎస్ ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఐ నో దట్, బట్ స్టిల్ ఫోకస్డ్ ఉండండి. అండ్ ఖచ్చితంగా ఫ్రెషర్స్కి జాబ్స్ అనేవి వస్తున్నాయి కూడా, తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. సో అందుకని మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్కి జాబ్స్ లేవనే కాన్సెప్టే లేదు. ప్రాపర్గా లింక్డ్ఇన్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ మంచి ఏటీఎస్ బేస్డ్ రెజ్యూమ్ తయారు చేసుకొని అండ్ మంచిగా కోర్స్ నేర్చుకొని మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో ఒకవేళ ఆల్రెడీ వేరే కోర్సెస్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ కోర్స్ మార్చుకునే దానికి అలా ఆలోచించొద్దు. మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిలో ఇంకా 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 పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ మేక్ షూర్ అబౌట్ ద డబ్బులు లేవని చెప్పి నేను కోర్సు తీసుకోలేకపోతున్నాను, అందరూ అంత డబ్బులు అంటున్నారు, ఇంత డబ్బులు అంటున్నారు, ఫ్రీగా ప్రొవైడ్ చేసే చాలా రిసోర్సెస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటే ఏంటి అంటే నువ్వెంత కష్టపడతావో, నీలో ఎంత సత్తా ఉందో నిరూపించుకోవాల్సిన టైము. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అంత ఈజీగా యాక్సెస్ మనం చేయొచ్చు, అంతగా మనకి విరివిగా మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంది. ప్రతి కోర్సు కూడా ఫ్రీ కోర్స్ దొరుకుతుంది అనే విషయం మర్చిపోవద్దు. డోంట్ లూజ్ హోప్. 2024లో మిగిలి ఉన్న లాస్ట్ 2 monthsలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఓకే, నిరుత్సాహపడద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.